హాయ్ హలో నమస్తే. నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. AP10 యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో AP10 యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AP10 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 యూట్యూబ్ ఛానల్. గుడ్ లక్ టు AP10 యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్. AP10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. 30 సంవత్సరాల రాజకీయం ప్రజలకు విశేష సేవలు అందించి ప్రజలకు కావలసిన అభివృద్ధి పథకాలపై తను గతంలో ప్రభుత్వాలకు విన్నవించి అధికారులను కదిలించి అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసి ప్రజా సమస్యపై నిరంతరం పోరాటం చేస్తూ తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్న వంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఎంతసేపు గుర్తించి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, విజయ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్, NGO సంస్థల ద్వారా హైదరాబాద్ రవీంద్ర భారతిలో నంది అవార్డును ప్రదానం చేయడం జరిగింది. వంటేరుకు నంది అవార్డు రావడంతో కావలిలో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు చూస్తే అన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన రిలయన్స్ వాళ్ళు గమ్ముగా ఉంటే టాటా వాళ్ళు కనీసం 1000 కోట్లు ముందుకు వచ్చి నేనున్నానని చెప్పి ఇవ్వగలిగారు. కానీ రిలయన్స్ వాళ్ళు మాత్రం ఒక 100 కోట్లు ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఇది వాళ్ళ దాతృత్వం, మనం గమనించాల్సినటువంటి దాతృత్వం అని కూడా చూడాలి. అయితే ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పినట్లు రాజకీయ నాయకులు ఎంతమంది సేవలో ఉన్నారు, ఎంతమంది సంపాదిస్తున్నారు అని కూడా మనం కానీ చూసుకుంటే ఒకటి మాత్రం చెప్పగలను, రాజకీయ నాయకులు ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే దాంట్లో స్వార్థం ఉంటుంది. రేపు ఎన్నికల్లో మళ్ళీ ఓట్ల కోసమో లేకపోతే ఇంకొక పదవుల కోసమో ప్రాకులాడేదాని కోసం మాత్రమే ఈ రాజకీయ నాయకులు ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. బట్ విజయ్ కుమార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, మన సురేష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళకి ఏంటి, వాళ్ళు ఏమి ఆశించి వాళ్ళు చేస్తున్నారు మనం అందరం గమనించామంటే వీఆర్ నథింగ్. రాజకీయ నాయకులు ఈరోజు నథింగ్. ఈ యొక్క సామాజిక సేవలు చేసే వాళ్ళ కింద పోల్చుకుంటే రాజకీయ నాయకుల పేరు ఎత్తారు కాబట్టి నేను ఒక చిన్న విషయం మీ అందరూ కూడా చెప్పదలుచుకున్నా. మన భారతదేశం ఇప్పుడు రాజకీయంగా ఎంత ఎత్తు ఎదుగుతుందో, విదేశాలతో పోతుందో నాకు తెలియదు, కానీ అవినీతిలో మాత్రం బహుశా ప్రపంచంలోనే అనేక దేశాలతో పోల్చుకుంటే మన దేశ నాయకులు వేలకు లక్షల కోట్లు గడిస్తున్నారు. సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు బహుశా విజయ్ కుమార్ గారు అనేక సార్లు చేయడం జరుగుతుంది. మనం అందరం కూడా చూస్తున్నాం. చాలామంది డబ్బు సంపాదించి సేవలు చేయడం అనేది చాలా మర్చిపోతుంటారు జనరల్గా. నాకు తెలిసినంత వరకు విజయ్ కుమార్ గారు మంచి మేధావి, బాగా చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్. తను సంపాదించింది అయితే చాలా తక్కువ, ఖర్చు పెట్టేది మాత్రం చాలా ఎక్కువ. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు వారి ద్వారా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మేము ఎన్నోసార్లు అడుగుతుంటా, విజయ్ కుమార్ ఏ విధంగా నువ్వు ఎన్ని కూడా చేయగలుగుతున్నావు, ఎంతమంది సంపాదించుకొని సాధ్యమైనంత వరకు దాచిపెట్టుకోవాలనుకునేవాళ్ళు, కానీ ఈవెన్ పీపుల్ లైక్ రిలయన్స్ వాళ్ళు కావచ్చు, చాలామంది ఇప్పుడు చూస్తున్నాం మనందరం కూడా. రిలయన్స్, ఆదాని వీళ్ళందరం చూస్తాం. కొన్ని వేల కోట్లు లక్షల కోట్లకి అధిపతులు అయినప్పుడు కూడా ఐ థింక్ వాళ్ళతో పోల్చుకుంటే విజయ్ కుమార్ నథింగ్. బట్ స్టిల్ సామాజిక సేవలో చూస్తే వాళ్ళకంటే ఒక అడుగు ఎత్తులో ఉన్నాడని మాత్రం నాకు అనిపిస్తుంది. నేను దానికి తప్పకుండా వారిని లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు చూస్తే అన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన రిలయన్స్ వాళ్ళు గమ్ముగా ఉంటే టాటా వాళ్ళు కనీసం 1000 కోట్లు ముందుకు వచ్చి నేనున్నానని చెప్పి ఇవ్వగలిగారు. కానీ రిలయన్స్ వాళ్ళు మాత్రం ఒక 100 కోట్లు ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఇది వాళ్ళ దాతృత్వం, మనం గమనించాల్సినటువంటి దాతృత్వం అని కూడా చూడాలి. అయితే ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పినట్లు రాజకీయ నాయకులు
ఎంతమంది సేవలో ఉన్నారు, ఎంతమంది సంపాదిస్తున్నారు అన్ని కూడా మనం కానీ చూసుకుంటే ఒకటి మాత్రం చెప్పగలను, రాజకీయ నాయకులు ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే దాంట్లో స్వార్థం ఉంటుంది. రేపు ఎన్నికల్లో మళ్ళీ ఓట్ల కోసమో లేకపోతే ఇంకొక పదవుల కోసమో ప్రాకులాడేదాని కోసం మాత్రమే ఈ రాజకీయ నాయకులు ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. బట్ విజయ్ కుమార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, మన సురేష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో గతంలో ఎమ్మెల్యేగా చేసిన వాడికి దాదాపు ఎంతమంది నాయకులకి కావచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ నాయకులకి అందరూ కూడా రాజకీయాల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ ఈరోజు నాయకులు ఒక ఎన్నికలకో కానీ మీరు ఆశ్చర్యపోయారంటే, నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో 10 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు 70 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారు. నేను అబద్ధం చెప్తున్నా, జరిగినట్టు జరుగుతున్నా. 70 కోట్ల నుంచి 100 కోట్లు ఒక ఎమ్మెల్యే పదవికి. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి నిజంగా సేవా కార్యక్రమం చేయాలంటే ఆ 100 కోట్లు తీసుకొచ్చి ఎంతోమంది ప్రజలకి, పేద ప్రజలకు ఎంతో సేవ చేయొచ్చు. కాదు, వాళ్ళ ధ్యాస అంతా 100 కోట్లు ఖర్చు పెట్టాలి, 1000 కోట్లు సంపాదించాలి. గతంలో జరిగినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా దాదాపు 300 నుంచి దాదాపు 1000 కోట్ల పైన సంపాదించారు కాబట్టి ఈరోజు 100 కోట్లు పెట్టగలుగుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా మారాలి. నిజమైన క్యాండిడేట్ ఎవరైతే సర్వీస్ చేయగలరో వాళ్ళకి ఇవ్వండి. అన్ఫార్చునేట్లీ ఎవరైనా అవినీతి చేయకపోతే వాడు పనికి మళ్ళీ కింద కూడా లెక్కేస్తున్నారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితి అది. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది ఒకటే, మొన్న అన్ని పార్టీలు డబ్బులు ఇచ్చాయి ఓటర్స్కి, అన్ని పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు మాత్రం ఒకరికే. అంటే వాళ్ళు ముందే డిసైడ్ చేసుకుంటారు ఏ పార్టీకి ఓటు వేయాలనేది. అలాంటప్పుడు ఈ డబ్బులు తీసుకోకుండా వాళ్ళు కానీ నీతి కానీ నిజాయితీ కానీ వాళ్ళు కానీ ఓటు వేసి ఉంటే ఈరోజు ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నిలదీసే హక్కు వాళ్ళకు ఉంది. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.